బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కేరళలోని వైనాడ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. కొండ చర్యలు విరిగిపడి అతలాకుతలమైన ముండక్కై, చురల్మల ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రకృతి ప్రకోపంతో కేరళలోని వైనాడ్ జిల్లా అతలాకుతలమైంది. కొండ చర్యలు విరిగిపడి పలు గ్రామాలు నామరూపాలు లేకుండా శిథిలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైనాడ్లో పర్యటిస్తున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించి విలయం తీవ్రతను తెలుసుకోనున్నారు. మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైనాడ్లో పర్యటిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే ద్వారా అక్కడ జరిగిన నష్టాన్ని, అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితిని ప్రధాని మోదీ ఏరియల్ సర్వే ద్వారా వీక్షిస్తున్నారు. మనం చూడొచ్చు. ముందుగా కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ స్వాగతం పలికారు. అనంతరం వీరంతా వాయుసేన హెలికాప్టర్లో వైనాడ్కు బయలుదేరారు. ఆ మార్గంలోనే కొండ చర్యలు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న ముండక్కై, చురాల్మల తదితర ప్రాంతాల్లో ప్రధాని విహంగ వీక్షణం చేశారు. ప్రధాని వెంట కేంద్ర మంత్రి సురేష్ గోపి కూడా ఉన్నారు. కాల్పేటలో హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలకు మోదీ చేరుకొని పర్యటించనున్నారు. రెస్క్యూ ఆపరేషన్, బాధితుల తరలింపు జరిగిన తీరును అధికారులు ప్రధానికి వివరించనున్నారు. సహాయక శిబిరాలు, హాస్పిటల్కు వెళ్లి బాధితుల్ని పరామర్శించబోతున్నారు మరి కాసేపట్లో. అనంతరం అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. कितनी तेजी लाई गई है और कितने दिनों तक ये कार्य चलेगा, इसके अलावा प्रधानमंत्री नरेंद्र मोदी మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద ప్రస్తుతం చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైనాడ్లో పర్యటిస్తున్నారు. కేరళ వైనాడ్లో మోదీ పర్యటన కొనసాగుతోంది. కొండ చర్యలు విరిగిపడి అతలాకుతలమైన ముండక్కై, చురాల్మల ప్రాంతాల్లో మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. మనం చూస్తున్నాం అక్కడ కొండ చర్యలు విరిగిపడిన తీరు, అక్కడ జరిగిన నష్టం, సహాయక చర్యలు ఎలా కొనసాగాయి, బాధితులందరినీ కూడా ఎక్కడికి తరలించారు, వారికి ఆహారం ఏ విధంగా అందించారు, తాత్కాలిక వంతెనలను కూడా అక్కడ ఆర్మీ నిర్మించడం జరిగింది. ఆ టైంలో ఎంతమంది కష్టపడ్డారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్వయంగా వైనాడ్ చేరుకొని ఏరియల్ సర్వే ద్వారా ఆ వ్యూని వీక్షిస్తున్నారు. అక్కడ జరిగిన నష్టం ఎంత అనేది కూడా ఈ ఏరియల్ వ్యూ తర్వాత అధికారులందరితో మాట్లాడి ఒక అంచనాకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడి భారీ వరద కారణంగా గ్రామాలు నామరూపాలు లేకుండా శిథిలమైన పరిస్థితిని మనం వైనాడ్లో చూసాం. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యుల్లో కొంతమంది చనిపోవడంతో ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు మనం చూసాం వైనాడ్లో. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది వైనాడ్లో.